ఓం నమో వెంకటేశాయ. సో ఈ సంవత్సరం 3 డేస్ లక్కీ డిప్పు 300 దొరకని వాళ్ళకు కూడా ఈ సర్వదర్శనం అనే ప్రాప్తి కల్పించినందువల్ల టీటీడీ బోర్డుకి మనం ధన్యవాదాలు తెలియజేయాలండి. అందులో నేను లక్కీ డిప్పు వేశాను, రాలేదు. 300 ట్రై చేశాను, రాలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి. టీటీడీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారండి. ఓం నమో వెంకటేశ. ఈ సంవత్సరం ఏర్పాట్లు అనేది చాలా బాగుందండి. అన్ని దగ్గరలో అన్ని రకాల దర్శనం కూడా చాలా బాగా అయింది. ఈ డెకరేషన్ అవన్నీ అంటే ఏ జన్మ ధన్యం అయినట్టుగా అంత హ్యాపీ అనిపించింది. దర్శనం బాగా అయింది, ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఎక్కడ పోయినా మనకు అందుబాటులో అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది సార్. కలియుగ వైకుంఠం అన్నట్టు చాలా బాగా బ్రహ్మాండంగా దర్శనం అయింది. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. మేము ఉత్తర ద్వార దర్శనం అనుకొని వచ్చాము, కానీ అందిద్ది అనుకోలేదు. దర్శనం చాలా చక్కగా అయింది. ప్రసాదాలు అన్నీ చాలా చిన్నపిల్లలందరూ ఇబ్బంది పడకుండా అన్నీ బాగా చేశారు. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. మాది హైదరాబాదు. కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందండి. స్వామివారిని కానీ అలంకరణ చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఫుడ్ కానీ పాలు కానీ టైంకి ఇస్తున్నారండి. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కొంచెం బాగలేకుండే బాత్రూమ్లు అవి, ఇప్పుడంతా శుభ్రంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందండి.